దేవుడు వరం ఇచ్చినా పూజారి కనకరించలేదంటారు. అది ఏమంట చెప్పిరో ఏం చూసినాక చెప్పిరో తెలియదు కానీ కొన్ని చూస్తే వాజిబే అనిపిస్తుంది. ఇప్పుడు కూడా అట్లనే మిగ్జామ్ తుఫాన్తోని అల్లడం తల్లడమైన తమిళనాడు కథ కూడా అట్లనే ఉన్నది. ఇంకెక్కడి తుఫాన్ కథ ఒడిచి వారం దాకా అయ్యింది కదా అని అంటారా? వాజిబే కానీ ఇంకా కూడా అక్కడ వాళ్ళ కష్టాలు పోలేదు. ఇక చూడు, కరువుకే కరువు వచ్చేటట్టు చేసింది మిగ్జాంగ్ తుఫాను. ఈ తుఫాను చేయంగా తమిళనాడు అంతా నిండుగుండల్లా మల్ల నీళ్లు పోసినట్టే అయ్యింది. భూమి దాగంగా చెరువులు కుంటలు అసవంటి నిండంగా మిగిలిన నీళ్ళని పబ్లిక్ ఉండే జాగాలను చుట్టుముట్టి ఆగం పట్టిస్తున్నాయి. చుట్టి సూలుకు చెక్కినంత పని చేసుడుతోని ఇంట్ల నుంచి కాలు పెట్టేందుకు వశపడతలేదు పాపం అక్కడి పబ్లిక్ కు. బజార్లన్నీ చెరువులైనాయి. చిన్న పొల్లగాళ్ళని వేసుకొని తల్లులు కన్న తిప్పల పడుతున్నారు. ఇంట్ల నుంచి కాలు తీసి కాలు బయట పెట్టి ఆయిది కావట్లేదు. నడుములోతు నీళ్లల్లా మునిగి నానబెట్టిన బియ్యం అయినట్టే మెత్తగా అయింది ఊరంతా. తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లాలో తుఫాను చేయంగా ఏం తక్కువ 500 కంటే ఎక్కువనే ఇండ్లు నీళ్లల్లా మునిగినాయి. బజార్లన్నీ చెరువులైనాయి. పబ్లిక్ ఇగో ఇట్ట పడవలు తెప్పల మీద ఎక్కి తిప్పల పడుతున్నారు. బల్లెకు పోయేటి పొల్లగాళ్ళు సంచులు చేతుల్లో పట్టుకొని తెప్పల మీద పోతున్నారు. ఇగో గీళ్ళని చూడూరి బుడ్డ పిల్లగాన్ని డబ్బల కూసోబెట్టి చెరువులోకి పట్టుకొని నీళ్లల్లంగా ఒడ్డుకు పట్టుకోబోతున్నారు. పాపంకి అక్కని చూడూరి నడి సముద్రంలో ఇరుకబట్టినట్టే అయింది. నడి నీళ్లల్లో ఒక్కతే తెప్ప మీద కూసుంది. నీళ్లకు నిప్పులకు ఎడబాసి దిక్కుమొక్కు లేకుండా బతుకుతున్నారు పాపం అక్కడి పబ్లిక్. ఇంత అవుతుంటే అక్కడి సర్కారోళ్ళు ఒక్కలంటే ఒక్కలు కూడా అటకెళ్ళ తొంగి చూసిన వాళ్ళే లేరాట. కానీ ఇక అక్కడోళ్ళే ఇగో ఇట్ట మోటార్లు పెట్టి రోడ్ల మీద ఆగిన నీళ్ళన్నీ ఎత్తిపోస్తున్నారట. గాశారం పాడుగాను తుఫాన్ ఆగి వారం దానికి అవుతున్నా ఇంకా కూడా అక్కడి పబ్లిక్ కు ఈ తిప్పల తప్పలేదంటే చూడు ఎట్టుందో కథ. అందుకనే అంటారు కదా, దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించడని. తుఫాను కరుణించి ఇడిచిపెట్టినా వరదలు మాత్రం తగ్గుతలేవు. మరి చూడాలి అక్కడి పబ్లిక్ కి వరదల తిప్పల ఎన్నడు తప్పుతుందో ఏందో అనేదిగా.